రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం సమయంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా తిరుపతి నగరంలో నిన్న సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. చర్చి రోడ్డులో ఓ ఆటోపై భారీ చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఆటో ధ్వంసమై అందులోని మహిళతో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఇటుపక్క ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో, అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తా నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని బట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తా ఉన్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే ఏపీలో విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసిందని చెప్పాలి. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కూడా కురిసింది. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో ఒక్కసారిగా వర్షం, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో కూడా భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే వెస్ట్ చర్చి ప్రాంతంలో ఆటో మీద, అటుగా రోడ్డు మీద వెళ్తున్న ఆటో మీద భారీ వృక్షం విరిగిపడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆటో డ్రైవర్ కు కూడా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. వారిని వెంటనే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వర్ష సూచన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మరింత హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పలు జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అత్యవసర నిమిత్తం బయటకు రావాలి తప్ప, అవసరాల నిమిత్తమే బయటకు రావాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క చెట్లు, పోల్స్ కింద నిలబడొద్దు అంటూ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులు కూడా హోర్డింగ్లు లేకపోతే చెట్లు ఇరుగుపడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆచితూచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో ఒక పక్క పంట పొలాలు కూడా నష్టమైన పరిస్థితి అయితే ఉంది. మామిడి కాయ కూడా చేతికొచ్చే పరిస్థితుల్లో ఈ గాలులకు ఎక్కడికక్కడ మామిడి చెట్లలో ఉండే మామిడి కాయలు కూడా నేలకు పడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ ఈదురుగాలులు ఇస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఏదైతే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తిరుపతిలో మాత్రం భారీ ఈదురు గాలులు అయితే వీస్తున్న పరిస్థితి. ఒక పక్క ఉరుములు, మెరుపులు వస్తూ ఉన్న సందర్భంలో అక్కడక్కడ మోస్తారు నుంచి అధిక మొత్తంలో వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రహీం, రైట్ అన్నాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
మంచి టైం నీవే షాక్ అయిపోయిన వాడు బండి కాదు ఉంది ఏంది పొల 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 అడిపాప ఒక లేడీ ఉంది పెద్ద